Vama has 3 houses. One is self-occupied and the other 2 are let out. He has a loss of 10,000 rupees from the self-occupied house and income from the let out houses is 1,50,000 rupees. Compute his income from house property. Thirdly, assessee's name is Vama. This is also a problem given in previous Kakatiya University question paper. 4 marks ichina problem. Varma has 3 houses. One is self-occupied. Remaining 2 houses are let out. ఒక ఇల్లు సొంతానికి వాడుకుంటున్నాడు, మిగిలిన 2 ఇల్లు కూడా అద్దెకి ఇవ్వడం జరుగుతున్నది. సొంతానికి వాడుకుంటున్న ఇంటి మీద చూడండి, he has a loss of 1,10,000 rupees minus loss on self-occupied house or loss from self-occupied house. Okay, 10,000 rupees. Secondly, and income from the let out houses is 2 illu కలిపి విడివిడిగా ఇవ్వలేదు. Income from let out houses is income from let out houses 1,50,000. చూడండి, 2 ఇళ్ళ మీద 1,50,000 ఇన్కమ్ వచ్చింది. సొంతానికి ఉన్న ఇంటి మీద నుంచి 10,000 లాస్ వచ్చింది. మొత్తం మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. ఎట్లా చెప్తున్నాం మనం? ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ వాల్యూ తక్కువ ఉంది. లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువగా ఉంది. సో లాభం నుంచి నష్టం తీసివేస్తే we have to deduct loss from profit. Okay, so 1,50,000 minus 10,000 is 1,40,000. This is income from house property. అంతేనండి, దీనికి 4 మార్కులు. ఇది కూడా చేయలేము అంటే ఐ కెనాట్ హెల్ప్. దీనికి 4 మార్కులు. దీంట్లో మీరు ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసేది ఉందా అండి? మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జస్ట్ ఒక ప్రాఫిట్ నుంచి ఒక లాస్ తీసివేసి మొత్తం మీద ఇన్కమ్ వచ్చిందని చూపించండి. డిడ్ యూ అండర్స్టాండ్? దీనికి జిఏవి కానీ ఎన్ఏవి కానీ ఇంకా ఏమి ఉండవండి, మున్సిపల్ ట్యాక్సెస్ కానీ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. మీకు ఇన్కమ్ ఇంత వచ్చిందని, 2 ఇళ్ళ మీద ఇన్కమ్ ఇంత వచ్చిందని, ఒక ఇంటి మీద లాస్ ఇంత వచ్చిందని చెప్పారు. మొత్తం 3 కలిపి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చేయడమే. ఫర్ దిస్ యూ విల్ గెట్ 4 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ.